హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈసీ ల్యాబ్ లో ఉన్న ఫిఫ్త్ ఎక్స్పెరిమెంట్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ యాంప్లిఫైర్ అంటే ఏందో మనం తెలుసుకుందాం. యాంప్లిఫైర్ విచ్ ఈజ్ అన్ సర్క్యూట్ విచ్ యాంప్లిఫై ద వీక్ సిగ్నల్ వితౌట్ చేంజింగ్ ఇట్ షేప్. అది మనం ఇన్పుట్ ఇచ్చిన వీక్ సిగ్నల్ ని యాంప్లిఫై చేసి స్ట్రెంత్ చేసి అవుట్పుట్ గా ఇస్తుంది. దాన్ని మనం యాంప్లిఫైర్ అంటాం. దీంట్లో వచ్చేసి మనం ఇప్పుడు ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ is a multi-stage transistor amplifier used to which are connected transistors and coupled capacitors is called RC coupled amplifier. అంటే మనం RC coupled amplifier అనేది మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్. అంటే దాంట్లో టూ ట్రాన్సిస్టర్స్ అనేది మనకు ఉంటాయి. ఇన్పుట్ దగ్గర ఒక ట్రాన్సిస్టర్, అవుట్పుట్ దగ్గర ఒక ట్రాన్సిస్టర్ అనేది మనకు ఉంటుంది. ఇక్కడ టూ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టీ స్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ అనేది ఉంటాం. ఇక్కడ రెసిస్టర్స్, కెపాసిటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే దీన్ని ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. ఆర్సీ కపుల్డ్ అని ఎందుకు అంటున్నాం అంటే దీంట్లో మనకి రెసిస్టర్స్, ఒక కపుల్డ్ కెపాసిటర్ అనేది కనెక్ట్ ఉంది. కపుల్డ్ కెపాసిటర్ విచ్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ టూ ట్రాన్సిస్టర్స్. అంటే ఇది ఒక ఫస్ట్ ట్రాన్సిస్టర్ కి సెకండ్ ట్రాన్సిస్టర్ కి మధ్య ఈ కెపాసిటర్ అనేది కనెక్ట్ అయి ఉంది కాబట్టి దీన్ని మనం కపుల్డ్ కెపాసిటర్ అనేది అని అంటాం. మనం ఇప్పుడు వర్కింగ్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ యొక్క వర్కింగ్ తెలుసుకుందాం. ఇక్కడ మనం ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ ఇక్కడ DC సప్లై 10 volts అనేది ఇస్తాం. RPS నుంచి ఇక్కడ DC సప్లై 10 volts అనేది ఇస్తాం. ఈ 10 volts RPS నుంచి ఎందుకు ఇస్తామంటే ఇది ట్రాన్సిస్టర్ కి బయాసింగ్ అనేది ఇస్తుంది. అంటే ట్రాన్సిస్టర్ కి యాక్టివ్ రీజియన్ లో పని చేయడానికి ఈ DC సప్లై అనేది పనికి వస్తుంది. అందుకే మనం ఈ ట్రాన్సిస్టర్ కి DC సప్లై 10 volts అనేది ఇస్తాం. తర్వాత మనం ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ మనం ఫంక్షన్ జనరేటర్ నుంచి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది ఇస్తాం. ఏసీ సిగ్నల్ ఇక్కడ ఫంక్షన్ జనరేటర్ నుంచి మనం ఇక్కడ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది ఇస్తాం. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే ఈ ట్రాన్సిస్టర్ ద్వారా ట్రావెల్ అవుతుంది. ఈ ట్రాన్సిస్టర్ ద్వారా ట్రావెల్ అయ్యి యాంప్లిఫై చేస్తుంది. ఈ ట్రాన్సిస్టర్ అనేది ఈ మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫై చేసిన సిగ్నల్ ట్రావెల్ అవుతుంది. మనం ఇక్కడ ట్రాన్సిస్టర్ లో ఫస్ట్ 10 volts DC సప్లై ఇచ్చినాం. తర్వాత ఇప్పుడు ఇన్పుట్ ఏసీ సిగ్నల్ కూడా ఇచ్చినాం. ఇవి రెండు ట్రావెల్ అయితే ట్రాన్సిస్టర్ అవుట్పుట్ ద్వారా ట్రావెల్ అయ్యి ఇక్కడ కెపాసిటర్ దగ్గరకు వస్తాయి. ఈ కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆ DC ఇచ్చిన 10 volts ని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసి మనం ఇచ్చిన ఇన్పుట్ ఏసీ సిగ్నల్ ని పాస్ చేస్తుంది. దాని తర్వాత ఈ సెకండ్ ట్రాన్సిస్టర్ కి ఏసీ సిగ్నల్ అనేది వెళ్తుంది. దాని తర్వాత ఆ సెకండ్ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే యాంప్లిఫై చేసిన సిగ్నల్ మళ్ళీ ఇంకా యాంప్లిఫై చేసి మనకి ఇక్కడ అవుట్పుట్ గా ఇస్తుంది. ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్పుట్ 10 volts అనేది ఇస్తున్నాం RPS నుంచి. ఇక్కడ ఇన్పుట్ 10 volts RPS నుంచి, ఇది పాజిటివ్, ఇది గ్రౌండ్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ జనరేటర్ నుంచి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ 1 kHz. ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ 1 kHz ఇచ్చినాం. ఇప్పుడు 10 volts ఇచ్చినాం. ఇక్కడ నుంచి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినాం. ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ట్రాన్సిస్టర్కి వెళ్తుంది. ట్రాన్సిస్టర్కి వెళ్ళి యాంప్లిఫై చేస్తుంది. ఈ ఒక్క ట్రాన్సిస్టర్ యాంప్లిఫై చేస్తుంది కాబట్టి మనకి ఇంకా యాంప్లిఫికేషన్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న 2 కనెక్టర్స్ ని కనెక్ట్ చేస్తాం ఈ సెకండ్ ట్రాన్సిస్టర్ కి కనెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ కనెక్ట్ చేసి అవుట్పుట్ చెక్ చేసుకోవాలి. ఆర్ఓక్ అనేది కనెక్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు సిఆర్ఓలో అవుట్పుట్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.